వెల్కమ్ టు కేటైమ్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మంత్రి బుగ్గనపై డోన్ టీడీపీ అభ్యర్థి కోట్ల జయసూర్య ఫైర్. కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. కాజీపేట రైల్వే యార్డ్లో ఉన్న బోగిలలో మంటలు చెలరేగాయి. మెట్టిగుట్టలో శివరాత్రి ఏర్పాట్లు. ఇక వివరాల్లోకి వెళ్తే గుంటూరు జిల్లా కొలిపల్ల మండలం తుమ్మలూరు ఆర రోడ్డు నుండి ధావులూరు డొంక రోడ్డు మార్గమునందు గల బట్టికొట్టు పక్కన నాలాది సాంబశివరావు తుమ్మలూరు గ్రామానికి చెందిన ఎస్సీ మాలకులం యువకుడిని ఫిబ్రవరి 26న అర్ధరాత్రి నాడు అదే గ్రామానికి చెందిన చాగంటి రాజశేఖర రెడ్డి సమ్మెట ఆంజనేయులు భూలక్ష్మి గతంలో జరిగిన పాత గొడవలలో నాలాది సాంబశివరావును 2019 సంవత్సరంలో నాపరాయితో ఇటుకరాళ్లతో తల మీద బాధి విచక్షణ రహితంగా కొట్టగా నడి రోడ్డు మీద పడేశారు. అప్పుడు కట్టిన ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ 1989 కేసు వాయిదాకు వచ్చింది. కేసు వెనక్కి తీసుకోవాలని పలుమార్లుపై ముగ్గురు వారించగా నాలాది సాంబశివరావు ఒప్పుకోలేదని కుటుంబ సభ్యులకు తెలియపరిచారు. పథకం ప్రకారం కాపు కాసి తుమ్మలూరు అడ్డరోడ్డు దావులూరు డొంకలో బట్టికొట్టు పక్కన అతి కిరాతకంగా నరికి చంపారు. తుమ్మలూరు అడ్డరోడ్డు నుండి నిన్న సాయంత్రం భారీ ర్యాలీగా తుమ్మలూరు గ్రామస్తులు ఆహ్వానం పలకగా ముందస్తుగా గ్రామంలోని బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళి ఇచ్చి బాధిత కుటుంబాన్ని ఎస్సీ కమిషన్ చైర్మన్ శ్రీ మారుమూడి విక్టర్ ప్రసాద్ తో పాటు బహుజన నాయకులు గడ్డేటి సురేంద్ర మరియు తదితరులు పాల్గొని హతుడు నాలాది సాంబశివరావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనమైన నివాళులు ఇచ్చి బాధిత కుటుంబాన్ని పరామర్శించి కేసు విషయాలు తెలుసుకుని సదరు అధికారులకు బాధిత కుటుంబానికి ఈ ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ 1989 కేసులో ఇవ్వవలసిన బెనిఫిట్స్ వెంటనే మంజూరు చేయవలసిందిగా అధికారులను ఆదేశించారు. అమ్మాయి తలకాయ పగిలి అంత ఘాట్లు ఉన్నాయి. మంచి ఇప్పుడు ఉన్న ఫోటోలో కూడా ఘాట్లు ఉన్నాయి సార్. వదిలేశారు. తర్వాత పోలీసులు సెక్షన్ ఆల్టర్ చేసి 26 అయింది. తర్వాత అది ఎస్ఎస్టీ కేసు అయింది. అది ఇప్పుడు ట్రయల్కి వచ్చింది. ఆ ట్రయల్కి వచ్చిన తర్వాత 4-5 నెలల నుంచి దాని మీద రాజీ పడమంటున్నారు. ఎందుకంటే ఇవాళ రోజున వాయిదా ఉంది అతనికి. ఇదే రోజు సార్, ఇదే రోజు ఇవాళ మార్చి 3వ తారీఖు వాళ్ళ వాయిదా ఉంది. 4వ తారీఖు వాయిదా కదా. ఈ నవంబర్ నుంచి గొడవ పడతా ఉన్నారు, అడుగుతా ఉన్నారు. అడిగి అశోక్ जोहार नाला सामशेवराव, 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 जोहार అందరికీ జై భీమ్. గత నెల 25వ తారీఖు అర్ధరాత్రి అంటే తెల్లారితే 26 అనగా మా కులానికి చెందినటువంటి నాలాది సాంబశివరావుని కుట్రపూరితంగా ఆయనతో అక్రమ సంబంధం పెట్టిన భూలక్ష్మి, ఆ భూలక్ష్మి భర్త ఆంజనేయులు, మరో అక్రమ సంబంధం పెట్టినటువంటి శేఖర్ రెడ్డి ముగ్గురు కలిసి అతని దారుణంగా హత్య చేసి చంపడం జరిగింది. మరి ఈ సంఘటనలో మా ఎంఆర్పిఎస్ మాలమహా నాయకులు, బహుజన ఉద్యమకారులు అందరూ స్పందించి గట్టిగా దాని మీద చర్యలు తీసుకోమని ఉద్యమం చేయటం వల్ల పోలీసు వారు వెంటనే స్పందించి ఆ ముగ్గురి మీద 302 SC/ST కేసు పెట్టడం జరిగింది, అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఈ విషయంలో పోలీసు వారు వెంటనే స్పందించిన మా డిఎస్పీ గారికి జైభీం తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ కేసులో మా వాడికి ప్రాణహాని ఉందని ఇక్కడ పోలీస్ వ్యవస్థ కానీ, రెవెన్యూ వ్యవస్థ కానీ, రాజకీయ నాయకులకు తెలుసు. ఎందుకంటే 2019లో మా వాడి మీద ఆ భూలక్ష్మి అన్న అమ్మాయి వాళ్ళ భర్త కలిసి దాడి చేశారు, నాపరాయితో కొట్టారు. కానీ అప్పుడు పోలీసు వారు దాన్ని 324 కట్టారు, 307 కట్టాల్సిన కట్టకపోవటం వల్ల తర్వాత ఏదో మెడికల్ రిపోర్ట్, ఊన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని 326గా ఆల్టర్ చేశారు. ఇప్పుడు 326గా ఆల్టర్ చేసినప్పుడు అరెస్ట్ చేయాలి కదా, చేశారా? చేయలేదు. వాస్తవానికి ఎప్పుడైతే 7 years అబవ్ కేసుల్లో ఆల్టరేషన్ జరుగుతుంది వెంటనే అరెస్ట్ చేయాలి. వాళ్ళని ఆ రోజున అరెస్ట్ చేసి ఉంటే ఈరోజు నీ హత్య జరిగేది కాదు. డిఎస్పీ గారు వచ్చారు అప్పుడు పోలీసు. ఆ తర్వాత మధ్యలో కూడా మరోసారి దాడి చేయడం జరిగింది. దానికి మా వాళ్ళు పిటిషన్ ఇచ్చారు, రెస్పాండ్ అవ్వాలి. కానీ మొన్న 26వ తారీఖున అంటే 25 అర్ధరాత్రి
దారుణంగా చంపేయడం జరిగింది. ఇటువంటి సంఘటనలు ఈ మా తెనాలిలో అత్యధిక జనాభా కలిగిన నామాల మాదిరి సోదరుల మీద జరగటం, దీని వెనక పోలీసుల నిర్లక్ష్యం ఉంది, రాజకీయ నాయకుల నిర్లక్ష్యం ఉంది. ఇటువంటి సంఘటనలు మేము సహించేది లేదు. ఇప్పుడే దావులూరులోనే మరో సంఘటన, కుర్రాడు 17 ఏళ్ళ కుర్రాడు ఆదిత్య అన్న అతన్ని మరి ప్లాండ్గా చంపేసి చెరువులో చచ్చిపోయాడని 174 కట్టారు. అసలు ఎవడన్నా చెరువులో దూకినాడు నెల నిలువుగా ఉంటాడు, చూస్తేనే అర్థమైపోతుంది. ఆ పేకల వరకు నీతుల్లో నీళ్ళలో నిల్చున్నాడు. 174 కట్టేశారు. మా ఎస్సీల తరఫున నిలబడేవాళ్ళు మాట్లాడేవాళ్ళు లేడు కాబట్టి దాన్ని అనుమానాస్పదం పడుతుంది. కాబట్టి నేను ఇక్కడ పోలీస్ వ్యవస్థను చెప్తా ఉన్నా, మీరు కులపరంగా చూడబాకండి, క్యాస్ట్ డిస్క్రిమినేషన్ చూడద్దు. మనిషిని మనిషిగా గుర్తొచ్చింది. మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మా చేతున్న పోరాటాలు మా అన్యాయం చేస్తే వీధుల్లోకి వస్తాయి. మరీ దారుణం. ఒక మనిషిని చంపేసిన తర్వాత స్పందించే మానవత్వం లేదు. 17 ఏళ్ళ కుర్రోడు ఎందుకు చచ్చిపోతాడు? అందులో ఏదైనా చెరువులు, అదే 20 తాడి చెట్లు లోతున్న చెరువు గట్టుకి ఆనుకుని పేకల వరకు నుంచున్నారంటే ఈజ్ ఇట్ నాట్ మర్డర్? ప్రీ ప్లాన్ మర్డర్ ఖచ్చితంగా వస్తుంది. నేను అడ్వకేట్నే, ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ బై సీయింగ్ దిస్ టైప్ ఆఫ్ ప్రీ ప్లాన్ మర్డర్. కనుక దాని మీద కూడా డిఎస్పీ గారికి. వరంగల్ జిల్లా కాజీపేట రైల్వే యార్డ్లో ఉన్న బోగిలలో మంటలు చెలరేగాయి. మంత్రి బుగ్గాన రాజేంద్రనాథ్ రెడ్డిపై డోన్ టీడీపీ అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. దమ్ముంటే తనపై ఉన్న ఫ్యాక్షన్ కేసులు నిరూపించాలని బుగ్గనకు సవాల్ విసిరారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తమ కుటుంబం రాజకీయం మాత్రమే చేసిందని, బుగ్గనలాగా అధికారాన్ని అడ్డు పెట్టుకుని పోలీస్ కార్యకర్తలపై కేసులు పెట్టలేదని అన్నారు. కోట్ల కుటుంబము కుటుంబము 12 రోజులు వస్తే ఈ ప్రాంతం నాశనం అవుతుంది. వాళ్ళ ఫ్యాక్టరీస్ కాబట్టి వాళ్ళ ఫ్యాక్టరీ కోర్సైజ్ తప్పి చెప్పడం జరిగింది. నేను మీ ద్వారా నేను ఛాలెంజ్ చేస్తున్నాను. మీకు ఇంకా ధైర్యము ఉంటే మా మీద ఎన్ని కేసులు ఉన్నాయి, మీ ఫ్యాక్టరీ ఇస్తుంది, మా రికార్డు ఉందా? నీకు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే ప్రూవ్ చేస్తే రేపు రాజకీయాలు పోటీ చేయాలి, నేగా కేసు పోటీ చేయాలి, ప్రూవ్ చేయాలి. లేదు మేము మీరు ప్రూవ్ చేస్తాం, మీ ముఖ్యమంత్రి ప్రూవ్ చేస్తాం, మేము ప్రూవ్ చేస్తాం. నువ్వు సిద్ధంగా ఉన్నావు. ఇది నాటికి ఎంపికలు లేవు, ఎన్నడూ దొరుకుతుంది. అది పద్ధతి కాదు. అది నువ్వు ఓపీఎస్ నువ్వు ప్రాక్టీస్తూ తెలుసు. మేము కృష్ణమూర్తితో రాజకీయం ఎదుర్కొన్నాం, రాజకీయంగా మిత్రమే. కానీ ఏనాడు ప్రాక్టీస్ పూర్తి తెచ్చినాడు. కాలేజ్ ఉండొచ్చు,
వాళ్ళు కాపాడు తప్పించి ఏనాడు ఫ్యాక్షన్ అవసరం లేదు తెలుసుకో. నిన్న రాత్రి వచ్చావు మా ఎమ్మెల్యే 10 ఏళ్ళు అర్థం ఎక్కున్నావు నీకేందుకు నాకే తెలుసా? నీకు నిన్న మనం డో గురించి మాట్లాడుతున్నావు. ఏదైనా డో గురించి మాట్లాడాను, ఏదైనా ప్రజలు మాట్లాడా, రోడ్లు ప్రజలతో మాట్లాడా. ఈరోజు కూడా రాజకీయం చేస్తున్నావా? పోలీసులు పెట్టి భయపడిస్తున్నావు. ఎవరైతే పార్టీ మాత్రం వాళ్ళు భయపడిస్తున్నావు. ఇది రాజకీయమా? ఇది పద్ధతి. ఎప్పుడైనా అభివృద్ధి కార్యక్రమం చేసిందే దానికి వెళ్ళండి, మళ్ళీ తెస్తారు. అది లేకుండా అభివృద్ధి మేము చేశాం. చేతున్నప్పుడు కృష్ణపడుతున్నప్పుడు విజయవాస్తున్నప్పుడు ఎమ్మెల్యే పనిచేశాం, ఎంపీ పనిచేశాం, చేత ఎమ్మెల్యే పనిచేసాం, కృష్ణపూర్తిగా పనిచేశాం, ప్రభావం పనిచేశాం, ఎన్నో దాడి చేశాం. నిన్న మనకి ఏం చేసాం? అభివృద్ధులు హాస్పిటల్ మీద తప్పులు చెప్పినా, నాగరిక లైన్ తప్పులు చెప్పినా, అప్పుడే జీడిపి తాడు ఇల్లు ఇచ్చాం మేము 70 కోట్లు, అప్పుడు 50 కోట్లు పెట్టి రెండు ఇల్లు ఇచ్చాం, బ్రహ్మాండ ఇల్లు ఇచ్చాం, హైవే మొత్తం ఇల్లు ఇచ్చాం. అదే అభివృద్ధి అంటే. నువ్వు నిన్న వచ్చి అభివృద్ధి చేశాను, రూపాయలు హాస్పిటల్ కట్టాను, మేము కట్టించాం 50 రూపాయలు శాంక్షన్ చేసాం. రైల్వే పిటికల్ రైల్వే అండర్ బ్రిడ్జ్ తెప్పించాం. రామదేవ్ దగ్గర అండర్ బ్రిడ్జ్ ఉంది. ఏమైంది ఎంతవరకు? ఎమ్మెల్యే కూడా మధ్య కంప్లీట్ అయిపోతుంది. అభివృద్ధి అయితే శాఖలు చెప్పుకోండి కానీ ఎలక్షన్ వచ్చినప్పుడు రాజకీయం మాట్లాడు, రాజకీయానికి రీసెర్చ్ చేయి. విద్యకు రీసెర్చ్ మంచి పద్ధతి కాదు. ఇప్పుడు చాలా చేస్తున్నాయి. దమ్ము ఉంటే ఆమె ఎన్ని కేసున్నాయి, ఫ్యాక్టరీ పూజ చేస్తావు, చేయకపోతే నువ్వు రాజకీయం పూర్తి చేయవు. నువ్వు మా ప్రొఫెసర్ రేపు అనుకుంటే నీ మీద అలిగేషన్స్ మేము ప్రూవ్ చేస్తాం. ఈ మీద మేము ముఖ్యమంత్రులే, మా అధికారం మేము ప్రూవ్ చేస్తాం. మిగతా చేస్తే మేము ప్రూవ్ చేస్తాం. దానికి రెడీకున్నామని అడుగుతాం. అందుకే ప్రజలకు నమ్మనండి. ప్రజలు ఏనాడు ఖర్చున్నారు, ప్రజల్లో ఏనాడు గురిపెట్టాం. ఏదో ప్రజల ప్రేమ లేదు, ఎప్పుడు అధికారం కాబట్టి భయపడిస్తున్నాం. ఏదో నేను కూడా ప్రధానమంత్రి కావాలి అంటే రాజకీయ. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం మోతియ తండాలలో విషాదం చోటు చేసుకుంది. రేపు దుర్గమ్మ పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన క్రమంలో టెంటు పరదాపై విద్యుత్ వైరు తెగిపడి దేవందర్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో 3కి ప్రాణాంతక గాయాలు కాగా వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించే క్రమంలో మరో 2 రవి, సునీల్ మృతి చెందగా మృతుల సంఖ్య 3కి చేరింది. జస్వంత్ అనే బాలుడు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు. పండుగ పూట మోతియ తండాలలో జరిగిన ప్రమాద విషయంలో స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్ స్పందించారు. హుటాహుటిన మోతియ తండాకు చేరుకొని బాధితులను పరామర్శించారు. 3 మృతితో తండాలో విషాద ఛాయలు అములుకున్నాయి.
నంద్యాల నియోజకవర్గంలోని జొన్న రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సెంట్రల్ వేర్ హౌస్ మేనేజింగ్ జాయింట్ కలెక్టర్ దృష్టికి రైతుల సమస్యలను తీసుకువచ్చిన మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందం రెడ్డి జొన్న రైతులను ఇబ్బందులు పెట్టవద్దని అన్లోడింగ్ చేసి ఆదుకోండి అని రోడ్లపై వందల లారీలు ఉన్నాయని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం జొన్న రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పడంతో రైతులు తాము పండించిన జొన్నలను సెంట్రల్ వేర్ హౌసింగ్ కు తీసుకువచ్చారు. కొన్ని చిన్న సమస్యల వల్ల రైతులు తెచ్చిన జొన్నలను అన్లోడింగ్ లో ఆలస్యం కావడంతో వందల లారీలు రోడ్లపై ఉన్నాయని అన్నారు. రైతులు ఇబ్బంది కలగకుండా వెంటనే సమస్య పరిష్కరించాలని ఆయన అన్నారు. నూట యాభై పైన ఉన్నాయి, 50 పైన డైలీ 30 పోతాయట. 30 కాదు 50 వాళ్ళని కూడా పిలిపించుకున్నారంట, కానీ చెప్పలేదు ఈ రోజు ఏముంటుందని చెప్పి నువ్వు తెచ్చుకుంటే నేను తెచ్చుకున్నట్టు కాదు. ఇప్పుడు జొన్నలు రైతులందరూ కూడా గ్రామాల నుంచి తోలడం జరిగింది, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో ఒక చిన్న ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి ఎవరో ఒకరు అబ్జెక్ట్ చేసినారు, ధర్నా చేసినారని చెప్పేసి 100 లారీల దాకా ఈరోజు పక్కన పెట్టి అన్లోడ్ చేయకపోవడం వల్ల ఈరోజు రైతులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇదంతా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే ఇప్పుడే జేసీ గారు కూడా రావడం జరిగింది. అందరు కూడా సార్ట్అవుట్ చేస్తామని ఇప్పుడు హామీ ఇచ్చారు. లేకపోతే వెంటనే రైతులకు ఇబ్బంది లేకుండా ఎంతమంది అయితే రైతులు ఇక్కడ ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేసే విధంగా అన్ని కూడా అన్లోడ్ చేసుకొని ప్రభుత్వం తీసుకోవాల్సింది కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుంది. జనగామ జిల్లా దేవరూప్ల మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని 33 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. కానీ మనం ముందే చెప్పుకుంటాం, మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈ చెక్కులు ఎంతోమంది పెళ్లిళ్ళు చేసి యాప్లు తెచ్చుకొని ఉంటారు, వాళ్ళందరికీ ఎంతో ఉపయోగపడుతుంది. రాబోయే రోజుల్లో బంగారం కూడా వస్తుంది. అండ్ థ్యాంక్ యూ. హన్మకొండ బస్టాండ్ సమీపంలోని సిద్ధేశ్వర ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా ముందస్తు పూజలు నిర్వహించడం జరిగింది.
అనుగ్రహ ప్రాప్తిరస్తు యావజ్జీవ శనిపీడ నివారార్థం యావజ్జీవ జన్మ నక్షత్ర శనిపీడ నివారార్థం యావజ్జీవ జన్మరాశి శనిపీడ నివారార్థం సంతాన సౌభాగ్య అఖండ విద్య వ్యాపార అభివృద్ధి ప్రాప్తిరస్తు ఏకవార రుద్రాభిషేక లక్ష్మీకరానికి అనుగ్రహ ప్రాప్తిరస్తు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరిన డేరింగ్ అండ్ డాషింగ్ బీజేపీ లీడర్ భూమా కిషోర్ రెడ్డి భూపాల్పల్లి జిల్లా మొగులపల్లి ఠాణాలో రౌడీ బర్త్డే వేడుకలు. వరంగల్ జిల్లా మిట్టిగుట్టలో శివరాత్రి ఏర్పాట్లు ప్రారంభం అయ్యాయి. హలో కొట్టారా కొట్టినా दिव्यमंगलनीराजदर्शयामि रक्षां धारयामि नमः पार्वतीपते हर हर महादेव हर. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.